లాస్ట్ వీడియోలో పార్ట్ 1 చూపించాను కదండి. ఈ వీడియోలో వచ్చేసి పార్ట్ 2లో మన ఫామ్లో ఇంకేమేమి మొక్కలు ఉన్నాయి, ఏవేవి ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యాయి అనేటివి మొక్కలన్నీ చూపిస్తూ మన ఫామ్ అంతా చూపిస్తాను, చూసేసేయండి. నేను మామిడి చెట్లు రకానికి 1, 2 పెట్టించా అండి. వాళ్ళకి పెట్టేటప్పుడు కూడా చెప్పిన ట్యాగ్లే అట్లా రాయండి అని, వాళ్ళైతే రాయలేదు. కానీ ఇప్పుడు ఇవి ఏం మామిడికాయలో ఏంటో నాకైతే అర్థం కావట్లే. ఇగోండి ఇక్కడ ఒక మామిడికాయ ఉంది, చూడండి ఎంతలా ఉందో. కనిపిస్తుందమ్మా, ఇగోండి తెంపుతున్నా. ఇగోండి ఇది పచ్చడి కాయ ఏం కాయ నేను ఒకటే డిసైడ్ అయినా. ఒక్కొక్క చెట్టుకు కాయ వస్తున్న కొద్దీ మనమే రాసి పెట్టుకోవాలిగా, అప్పుడు మనకు గుర్తుంటుందని. ఇది కూడా వాసన పుల్లగా వస్తుందండి. మరి మన బంగెనపల్లి అంటామా, ఇంకా పండుతుందా కచ్చదా నాకైతే ఐడియా లేదు. తెంపనైతే లెటిక్కునే తెంపేసిన. ఫస్ట్ కాయ ఆ చెట్టుకి ఫస్ట్ కాయ. ఓకే, ఇక్కడ చెట్టుకు కూడా ఇది ఒక పండు అనమాట. ఇది కూడా ఏం వెరైటీనో తెలీదు. ఈ వీడియో చూసే వాళ్ళు కనుక ఈ ఏం వెరైటీయో తెలిస్తే అది వెరైటీ 1, ఇది చెట్టు నెంబర్ 2, అది చిచి మామిడి చెట్టు 1 అది ఇందాక తెంపింది రౌండ్ది. ఈ పొడవుది మామిడి చెట్టు 2. వీటి పేర్లు ఎవరన్నా తెలిస్తే మాత్రం తప్పకుండా నా కోసం కామెంట్ చేయరా. నేను ఇక్కడ రాసి పెట్టుకుంటా, ఒక చిన్న కార్డ్ వేసుకుంటా ఆ చెట్టుకి ఈ చెట్టుకి. అదనమాట సంగతి. ఇవన్నీ కొత్తగా వేసుకున్నాం పాదులు. పాదులు ఒక్క కాకరకాయ చూడండి ఎట్లా పడుకుందో. దారా ఇగో ఒక్క కాకరకాయ కాసింది. లాస్ట్ టైం కూడా సేమ్ ఇక్కడ చెట్టుకు ఒకటే కాకరకాయ వచ్చింది. ఎంత బాగా వచ్చింది చూడండి. ఇది వచ్చేసి మీకు తెలుసు కదా, చిన్నప్పుడు మీకు ఒకటి చూపిస్తా కుంట పని. చిన్నప్పుడు అమ్మోళ్ళకి తెలియకుండా ఈ మొద్దు బస్సలకి ఇగో లిప్స్టిక్ రాసుకునేది ఇట్ట. ఏం కొట్టేది మా అమ్మ అయితే, చీసి అని. మా నాన్న కూడా తిట్టేటోడు. అప్పట్లో అట్లా చేసేదాన్ని కొంట పనులు. ఇగోండి ఇది వచ్చేసి మన కరివేపాకు వనము. కొంచెం కరివేపాకు ఎంత తీసుకుపోయినా అయిపోతుంది. ఎందుకంటే నేను ఫామ్ నుంచి వచ్చిన అనగానే నాకు తెలిసిన వాళ్ళు, మా ఫ్రెండ్స్, నైబర్స్, వాళ్ళు వీళ్ళు పంపిమని అడుగుతారు. సో కొంచెం వాళ్ళ కోసం కూడా తీసుకుపోతా. ఇంకోండి ఇదంతా మన అడవి కరివేపాకు. ఇదంతా పెద్ద వనము. ఇవన్నీ పాదులు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇదిగోండి కాకరకాయలు అవి ఇవి ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి. సొరకాయలు, దోసకాయలు అవి కూడా. ఇంకా రెండటి పోదాం. ఇదిగోండి ఈ బండ కూడా మన ఫామ్లోనే వచ్చిందనమాట. ఈ బండని ఈసారి మన గేటు ముంగట పెట్టించి మన ఫామ్ నేమ్ రాపియాలి, పెయింట్ వేయించి మన ఫామ్ నేమ్ రాపియాలనేది ఐడియా అనమాట. ఇట్లాంటివి అనుకోవడం ఈజీ కానీ జరగడం చాలా కష్టము, బట్ చెయ్యాలి. ఎంత నీరసంగా ఉందంటే ఒక చెట్టు ఊగుతలేదు. ఏం చేస్తాం, గాలి లేదు, అందుకని అట్లుంది. ఇదిగోండి ఇది వచ్చేసి మన పునాస మామిడి. ఇదైతే గుత్తులుగా కింద పైన గుత్తులుగా వస్తాయి కాయలు. ఇవి అయితే వీడికైతే కొదువే లేదు. పునాస మామిడిగో మంచిగా కాస్తాయి అనమాట. ఇది కింద కూడా ఇవి సీజన్ అయిపోయినాక కూడా ఫుల్ వస్తాయి. ఇగోండి ఇగో మన పునాస మామిడి గుత్తులు. దీని పేరు తెలుసులేండి నాకు. ఇది పునాస మామిడి. ఇది బాగా గుర్తు, ఎందుకంటే నేను కృష్ణుడి పక్కన వేయించుకునే చెట్టు పేరు పునాస మామిడి అని గుర్తుపెట్టుకున్నా. ఎంత తెలివి ఉంది చూసిరా నాకు. ఇది చూసిరా, ఇది మన రక్తబంతి పూలు. ఇవన్నీ పడి మళ్ళీ ఇంతగానం మొలుస్తాయి అట్లా. ఇంకోండి మన సంపెంగ చూడండి. పోయినసారి సంపెంగ తెంపినప్పుడు లాస్ట్ టైం రీలు షేర్ చేసినో చేయలేదో గుర్తులేదు. 10 పూల దాకా వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ చూడండి ఎంత బాగా వచ్చినాయో పూలు. ఇది వచ్చేసి ఎల్లో కలర్ సంపెంగ. ఇంకా ఆకు సంపెంగ కూడా ఉంటుంది, అది కూడా తెచ్చుకోవాలి. దొరకట్లే నాకు, ఈసారి తెచ్చుకోవాలి. ఆశ ఎక్కువ ఉందబ్బా నాకు. చెట్లు ఇరికిరికిగా పెట్టుకోవాలి, ఎక్కువ చెట్లు పెట్టుకోవాలని ఆశ. పిచ్చి, ఏం చెప్తాం అంతే. ఈ బ్లూ పూలు కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడల్లా టీ తాగుతా అప్పుడప్పుడు, టైం ఉన్నప్పుడు. చాలా చేయాలని ఉంటుంది అబ్బా, ఏం చేస్తాం, టైం కూడా సహకరించాలిగా. వచ్చిన టైము అన్నీ సరిపోవాలి. ఎందుకంటే ఎంత బాగా పూసినాయో. ఇంకా పైకి కూడా ఉన్నాయి. ఇక సంపెంగలో దేవుడికి పెట్టేసి వెళ్ళడమే. ఇవి ఇంటి వరకు ఏం తీసుకెళ్ళను, ఎందుకంటే రెక్కలు గిన్నె రాలుతాయని ఇక్కడనే శివయ్యకి, కృష్ణయ్యకి పెట్టుకొని వెళ్తాం మనస్ఫూర్తిగా. అస్సలు ఎంత లేట్ అయినా, ఎంత చీకటైనా కృష్ణయ్యకి, శివయ్యకి పూలు పెట్టకుండా ఫామ్లోంచి నేను బయట కాలు అడుగు పెట్టాను. అంత డెడికేషన్గా చూసుకుంటా ఈ పని మాత్రం. అయ్యో పూలు ఉన్నాయి.
పెట్టాక కృష్ణయ్య చూడండి ఎంత అందంగా ఉన్నాయి. ఎంత అదృష్టం ఆ పూలు స్వామి చెంతకు చేరుకున్నాయి. ఆడ కూడా చూడండి మేము వేయకుండానే పెద్ద పెద్ద కరివేపాకు చెట్టు మొలిచిందో నేను ఇప్పుడు చూస్తున్నా. ఇగో ఎంత పెద్ద పెద్ద ఆకులతో అడవి కరివేపాకు చూడండి ఎంత బాగుందో. నేను వేయలే ఈ చెట్టు. ఇది సంగతి. ఇంక బ్లూ పూలు ఇవేం కొయ్యాను. ఇంకా సాంబార్ మీదనే అట్లనే పడిపోతాయి. ఇవన్నీ కొంచెం ఎక్కడ రాలిపోయినాం అంటే 3-4 రోజులు అయినట్టున్నాయి పూసి. కట్టుపోదాం పండి మారేది చూస్తారా. ఇదిగోండి ఇది వచ్చేసి మన ఏకబిల్వం చెట్టు. ఇది ఇంకా 3 ఆకులు ఇట్లా కలిసి ఉంటాయి, విడిపోయి ఉండవు. కనిపిస్తుందా? ఇది వచ్చేసి ఏకబిల్వము. ఇక్కడ పూజ కోసం ఒక 4-5 కోసుకెళ్తా. మా ఇంట్లో శివారాధన నిత్యం ఉంటుంది. అసలు దీపం పెట్టకుండా 365 రోజులు మేము కాలే బయట పెట్టమన్నమాట. అది మనం గాలి ఎట్లా పీల్చుకుంటామో మా జీవితాలలో దీపం ముట్టియడం, దేవుడి ఆరాధన, ప్రతిరోజు దీపారాధన అనేది మా జీవితాల్లో ఒక భాగం అన్నమాట. అది ఇంకెప్పటికీ నాతోటే వెళ్ళిపోతుంది. అంత ఇష్టం నాకు భగవంతుడు అంటే. అది సంగతి. ఇవన్నీ మన అదే ఏమంటారబ్బా కనకాంబరము, లేడీ కనకాంబరము ఏమంటారు కదా, అవి అది తింటుంది. ఇగోండి ఇది వచ్చేసి వాటర్ యాపిల్లో ఇంకో రకం అనమాట, వైట్ అనుకుంటున్నాను నేను. ఇది కూడా చూడండి ఎంత మొగ్గు వచ్చేసిందో. ఇగో ఇట్రంటే ఎరువులు కాదు కదా, నేను కనీసం నీమ్ ఆయిల్ కూడా ఇవ్వను. 6-7 months బ్యాక్ ఒక్క ట్రాక్టర్ పశువుల ఎరువు వేయించిన మొక్కలన్నిటికంతే. మళ్ళీ ఇప్పుడు వేపియాలి. పశువుల ఎరువు తప్ప నేను ఏమి ఇయ్యను. అది కూడా వెరీ రేర్గా ఇస్తాను అనమాట, 6 monthsకి ఒకసారి అట్లా. అయినా చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. చూడండి జామకాయలు చిన్న చెట్టుకే ఎంత పూతుంది చూడండి. ఇదేం మామిడి వెరైటీను. మీరు చెరుకు పెట్టారు ఇవ్వండి. ఇక్కడ కూడా చూడండి ఎన్ని ఉన్నాయో కాయలు అసలు చెట్టు నిండా కాయలే. ఇది కూడా అంజూరు చెట్టు. దీనికి కూడా చూడండి చెట్టు నిండా కాయలు ఎట్లా వచ్చినాయో. బాగుంది కదా. ఈరోజు హార్వెస్ట్ కంటే కూడా గార్డెన్ టూర్ లాగా ఉందన్నమాట. ఈరోజు హార్వెస్ట్ కంటే కూడా అన్ని చెట్లు తిరుగుతూ చూస్తూ మీకు చూపిస్తున్నా. ఇది కూడా మామిడిలో ఒక రకము. ఇది కూడా ఇంకేం కాయలే. ఇది వచ్చేసి మన ఉల్లినార అనమాట, ఉల్లిగడ్డ మడి. మేము లేట్గా వేసినామో లేకపోతే ఎట్లనో తెలియదు కానీ మా ఉల్లిగడ్డ అయితే ఇంకా రెడీ కాలే. ఇప్పుడిప్పుడే అవుతుంది మా ఉల్లిగడ్డ రెడీ. చెట్ల మడి. ఇది ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి మన వంకాయలు అన్ని ఇక్కడనే. ఈ సమ్మర్లో బాగా వస్తాయండి ఇవి కూడా. అన్ని రోజులలో వస్తాయి కానీ సమ్మర్లో క్రాప్ అనేది ఎక్కువ ఉంటుంది వీటికి. నాకు చాలా ఇష్టం అండి వంకాయ. మా ఇంట్లో అందరు కూడా వంకాయ బాగా తింటారు, మా పాప తప్ప. మంచిగా తింటాం మేము వంకాయ, అందుకే నేను ఎక్కువ పెట్టుకున్నాను. ఇది కూడా ఇందులోనే 3 రకాలు ఉన్నాయి, వైట్, గుత్తి వంకాయ, పొడవు వంకాయ. ఇదిగోండి ఇక్కడ ఒక పచ్చరకాయల చెట్టు ఉంది, బాగా పూత బాగుంది. దీనికి కాయలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి కానీ చెట్టు దగ్గరకు వస్తేనే ఫుల్ ఘాట్ వస్తుంది. అంటే బ్లాక్ కారం మిర్చి అనమాట ఇది. అమ్మా ఇట్లా ఫామ్కి వచ్చినప్పుడు సపరేట్గా ఇంటికి పోయి నేను వాకింగ్ చేయక్కర్లే, ఈయనే గట్టి వాకింగ్ అయిపోద్ది. ఇటు వచ్చేసేయండి. ఇది వచ్చేసి మన కేరళ ఉసిరి అనమాట. ఈ ఉసిరికాయలు ఈ కాడలకి సేమ్ మన ఉసిరికాయలు కాసినట్టే వీటికి దొండకాయలు లాగా కాస్తాయి అనమాట. దీన్ని కేరళ ఉసిరి అంటారు. ఇంకో పేరు కూడా ఏదో విన్నా కానీ నాకు గుర్తులేదు. కేరళలో ఉంటుంది అనమాట ఈ ఉసిరి, అందుకే దీన్ని కేరళ ఉసిరి అంటారు. వచ్చినాయి. ఈ చెట్టు దగ్గర కాయ కోసి పచ్చడి పెడితే అందరు ఇది జలాలు, ఇది పచ్చడి కాయ అన్నారు. అసలు చెట్టు నిండా చూడండి కాయలు ఎట్లున్నాయో. కింద చెట్టు కొమ్మంతా వంగిపోతుందేమో అన్నంత బరువుగా ఉన్నాయి అనమాట కాయలు. దిష్టి తగలకుండా ఉంటాయి. ఈ కాయలన్నా ఇని అనుకోండి 20-30 కాయలు ఉన్నాయి. ఇవి చాలు, ఈ ఒక్క చెట్టు కాయలు చాలు మన ఇంటికి సంవత్సరం సరిపడా మామిడికాయ పచ్చడి పెట్టవచ్చు. ఇగోండి ఇక పండ్లల్లో మామిడికాయలు కూడా స్టార్ట్ అయినాయి కదా. ఇగో ఇవి మన
ఏమంటారు అబ్బా దానిమ్మకాయలు. ఇవి కూడా స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ, లాస్ట్ ఇయరే స్టార్ట్ అయినాయి. ఇవి కూడా ఫుల్ తింటున్నాం. ఇక ఇదంతా కలుపులు తీయడం స్టార్ట్ చేసారు మా దగ్గర ఆంటీ వాళ్ళు. ఇదంతా కలుపులు అవుతున్నాయి. ఇది చామగడ్డ రెడీ అయిందా కాలేదా, లోపల చామగడ్డ అర్థం కావట్లేదు. ఈసారి వచ్చినప్పుడు తవ్వి చూడాలి, అయిందో లేదో తెలుస్తుంది. ఇక రండి, ఇక్కడ సొరకాయలు ఉన్నాయి. సొరకాయలు అయితే అస్సలు డిసప్పాయింట్ చేస్తలేవు. కనీసం ఒకటి ఈ సమ్మర్లో 1-6 రావడం కూడా గొప్పే కదబ్బా. ఈ సమ్మర్ అసలు ఎక్కువ కాయనే కాయవు. సో కొన్ని ఇట్లా వంకర పోతున్నాయి. ఇట్లా వంకర పోయినాయి అంటే ఇక పెరగవు కదా. ఇది ఇక ఇక్కడ ఒక కాయ ఉంది, రండి. ఇదండి ఇక్కడ ఒక కాయ ఉంది, బాగానే ఉంది. 2 సొరకాయలు వచ్చినాయి. ఇది ఇంకా లావ్ అవుతుంది కానీ మళ్ళీ నెక్స్ట్ టైం నేను వచ్చేసరికి ముదురుతుంది, అదే ప్రాబ్లం. అందుకనే అతివృష్టి అనావృష్టి లాగా ఉంటాయి ఇవి, వీక్లీ వన్స్ వస్తాయి. అందుకే ఇప్పుడే తెంపేస్తున్నా. 2 వచ్చినాయి మనకు కాయలు. మేము ఇక్కడ హార్వెస్ట్ చేస్తున్నాం కొండముచ్చులు, పెద్ద కొండముచ్చులు వచ్చినాయి ఇప్పుడు. మళ్ళీ వాటిని ఎలగొట్టి కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట. ఇగోండి ఇక్కడ దోసకాయలు ఉన్నాయి చూడండి, బుడమకాయలు, దోసకాయలు. ఇంకా ఇక్కడ ఇంకా రెడీ కాలేదు కానీ అంటే మొన్న చూసినప్పుడు ఉండే కదా బుడమకాయలు. ఇక చిన్నగా ఉన్నాయి ఇక్కడ, చిన్నవి ఉన్నాయి కాయలు. ఇంకా ఇంకటి వచ్చేసేయండి. ఇక్కడ ఒక చిన్న బెండకాయ ఉంది. ఒక బెండకాయ ఇట్లా సాంబార్లకు దాంట్లోకి దీంట్లోకి అవుతుంది. ఇగోండి ఇక్కడ పర్పుల్ కలర్ వంకాయలు, పర్పుల్ వంకాయలు. ఇక్కడ కూడా చాలా ఉంటాయి చెట్లు, అన్నీ తీసేసినాం. ఇగో ఇది కూడా ఏదో టైప్ ఆఫ్ కాకర. ఇగో ఇది పడి మొలిసినట్టుంది, గింజలు పడి పండిపోతున్నాయి. ఇదిగోండి మన 4 feet గోల్డెన్ పప్పాయ. ఒక 2 రెడీ అయినాయి, మళ్ళా 2 కాదు 3. ఇదైతే చిన్నగా ఉంది కాయ. ఇంకా ఇవన్నీ నెక్స్ట్ టైంకి అయితే ఒక 3 వచ్చినాయి, ఒక చిన్న 2 పెద్దవి. ఇటు చూడండి, ఇటు హైబ్రిడ్ గులాబీలు అనమాట. ఎల్లో, వైట్, లైట్ పింక్, ఆరెంజ్, లైట్ ఆరెంజ్. ఇక ఇవన్నీ అవే. అటు సైడ్ అంతా నాటు చూసారు కదా ఇంతాక, ఇటు సైడ్ అంతా హైబ్రిడ్. ఇదంతా ఇంకా కలుపు తీయలేదు, అందుకే కలుపు అంతా కొంచెం అట్లా కనబడుతుంది. ఇంకా రండి, ఇదిగోండి ఇదంతా కూడా మనము లాస్ట్ టైము అరుణాచలం వెళ్ళినప్పుడు మన ఏమంటారు ఈ పండుని, అదే మన పైనాపిల్ తెచ్చినాం కదా. పైనాపిల్ అన్నీ చూడండి ఎంత బాగా నాటుకున్నాయో. ఎప్పుడన్నా రానియండి ఫ్రూట్స్, కానీ ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇదిగోండి ఇటు నుంచి మన లుక్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మన ఇటు పందిరి, మన ప్యాషన్ ఫ్రూట్ అంతా అల్లుకొని ఎంత బంగారం లాగిందో. ఇప్పుడు ఈ గులాబీలు అన్నీ కూడా హార్వెస్ట్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ చూడండి ఒకసారి. ఇది వచ్చేసి నార్మల్ గోంగూర, ఇది వచ్చేసి ఎర్ర మందారం గోంగూర, ఇది వచ్చేసి తెల్ల గోంగూర అనమాట. ఇదంతా లాస్ట్ టైం ఇక్కడ మనం పసుపు వేసినాం కదా, ఇంకా రావడానికి టైం పడుతుంది. ఇవి వచ్చేసి వాక్కాయ. ఇది వాక్కాయ చెట్లు కూడా 2 ఉన్నాయి మన దగ్గర. ఇదిగోండి ఇక్కడ దొండకాయలు, ఇది మన దొండపాదు. లాస్ట్ టైం కూడా ఒక 10 గల దొండకాయలు వెళ్ళినాయి. అవి ఇవి కలిపి ఈసారి వండేస్తా. ఒక 10 గల వెళ్ళినాయి దొండకాయలు. ఇంకో దగ్గర కూడా ఇంకా 3-4 చోట్ల కూడా ఉన్నాయి కానీ ఇంకా స్టార్ట్ కాలేదు దొండకాయ. ఒక్కసారి దొండపాదు ఉంటే చాలబ్బా, మళ్ళా కొనాల్సిన పనే లేదు. ఇదిగోండి లాస్ట్ టైం ఇక్కడ అది పెట్టాను గుర్తుందా, ఇది మన స్వీట్ పొటాటోలో పింక్ రకం అనమాట. ఇది చూడండి మంచిగా ఎన్నుకుంది. ఇది స్వీట్ పొటాటోలో ఒక రకం. ఇదిగోండి మన పొప్పడికాయ సైజ్ చూడండి. ఓవరాల్గా అన్ని పొప్పడికాయలు చూపిస్తా, లాస్ట్కి ఒకటేసారి దింపుతాం. కాయ చూసిర్రా, మినిమం 2.5 kgs ఉంటుంది ఇది. ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది కాయలు వస్తకపోతున్నాయి. ఇక మన పప్పాయ, ఇది కూడా నెమళ్ళు అరుపులు చూసిర్రా. ఈ టైంలో నెమళ్ళు వచ్చి ఫీడ్ చేసుకొని పోతాయి అనమాట మన ఫామ్లో. ఫుల్ ఫీడ్ ఇప్పుడు వాటికి. రండి, ఇక పప్పాయ కనిపిస్తుందా మీకు ఇక్కడ? ఇవన్నీ ఇప్పుడు తెంపాలి పప్పాయాలు. ఒక్క చెట్టుకే ఒక 10 దాకా ఉన్నాయి చూడండి, 10 ఉన్నాయి ఈజీగా ఒక చెట్టుకే. ఇప్పుడు ఇవన్నీ హార్వెస్ట్ చేయాలి.
అండ్ మొత్తం ఇగోండి ఇక్కడ ఈ చెట్టుకు కూడా కనిపిస్తున్నాయా, ఈ చెట్టుకు కూడా ఉన్నాయి. ఇవి కూడా హార్వెస్ట్ చేసుకొని వెళ్ళాలి. ఈసారి పప్పాయ కూడా మళ్ళీ ఫుల్గా వచ్చింది. అండ్ లాస్ట్ టైము నేను రీల్స్లో పెట్టాను గుర్తుందా, మన పసుపు బ్లాక్ అల్లం బ్లాక్ పసుపు పెట్టుకున్నాం. ఇదిగోండి వచ్చింది చూడండి, ఇక్కడ బ్లాక్ అల్లం బ్లాక్ పసుపు. ఇగో ఇట్లా మీకు బ్లాక్ చారలు ఉంటాయి అన్నమాట. ఇదే బ్లాక్ అల్లం అంటే, బ్లాక్ అల్లం బ్లాక్ పసుపు ఇవన్నీ పెట్టుకున్నాం. ఇవన్నీ వచ్చింది. పుదీనా కూడా చక్కగా వచ్చింది, కానీ ఇప్పుడు తెంపట్లే పుదీనాని. ఇదిగోండి ఇక్కడ పాలకూర, పెద్దాకుల పాలకూర ఉంది. ఇది ఒక రోజు పప్పుకి అవుతుంది. ఇది కొంచెం తెంపుతున్నా. ఇదిగోండి ఇక్కడ రండి ఒకసారి. ఈ ఎల్లిపాయలు వచ్చేసి ఏంటంటే ఒక్కటే గడ్డ, సిమ్లా ఎల్లిపాయ ఏదో అంటారు చూడండి. నేను మీకు చూపించాను ఫుల్ ఒకటే గడ్డ ఉంటుంది అని. అవి చూడండి పెట్టాను, ఒక 5-6 అయితే వచ్చినాయి. ఇంకా అవి మొత్తం హార్వెస్ట్ టైంకి లోపల ఎలా వస్తాయి ఏంటి అన్నది మనకు తెలుస్తుంది. ఇంక అప్పటిదాకా మనం వెయిట్ చేయాల్సిందే. ఇవి పెద్ద ఆకులు కదా, మనకి 4 ఆకులు సరిపోతాయి పప్పులకు. లాస్ట్ టైం శివరాత్రికే కదా మనం తెంపింది. మళ్ళీ చూడండి ఒక చిన్న కొమ్ము ఉంటే ఇదంతా ఎట్లా బాతిపోయిందో. ఇదిగోండి ఇది వచ్చేసి ఒక రకం అన్నమాట, అంటే ఒక వెరైటీ ఆఫ్ పప్పాయ. ఈ పప్పాయ కూడా చూడటానికి డిఫరెంట్గా ఉంది చూడండి. ఇది చాలా స్వీట్ ఉంటుంది అంటే. ఇది కూడా మా నైబర్ ఇచ్చారు, ఎప్పుడెప్పుడు పండుతాయా అని వెయిట్ చేస్తున్నా. ఇది మన మారేడు బత్రి, మీకు తెలుసు కదా, మారేడు దళాలు. కొన్ని పచ్చిమిరపకాయలు వెళ్ళినాయి, ఆడోట 5 తెంపిన. ఇది వచ్చేసి సింగిల్ ఎల్లిపాయలు. ఇదిగోండి చిన్న పచ్చిమిరపకాయ చెట్టు ఏమో గిత్తెత్తుంది, వాటికి కూడా పచ్చిమిరపకాయలు వచ్చినాయి అంతే. ఇక ఫైనల్గా దేవుడికి గులాబీ పూలు తెంపామంటే ఇంకెళ్ళిపోవడమే. కొండముచ్చులు అయితే ఇప్పటికి 2-3 సార్లు వచ్చినాయి, చూసిరు కదా వీడియోలో. పాపం వాటికి ఫుడ్ లేక ఇట్లా తోటల మీద పడతాయి. ఏం చేస్తాయి చెప్పండి, మనుషులు ఇంత ఫుడ్ పెట్టరు, తోటలు తినకపోతే వాటికి ఎక్కడి నుంచి దొరుకుద్ది ఫుడ్? మనలాగా వాటికి సంపాదించుకొని తినే అంత లేదు కదా. సో ఉరుముతుంది పైన, దబా హార్వెస్ట్ చేసుకొని బయలుదేరాలి. ఫైనల్ హార్వెస్ట్ ఇక. ఇదిగోండి మొత్తం ఇన్ని గులాబీలు వచ్చినాయి, ఇంకా చాలా ఉన్నాయి చూడండి. చెట్లకి మల్లెలు ఉన్నాయి, గులాబీలు ఉన్నాయి, నందివర్ధనాలు ఉన్నాయి, విష్ణు చక్రాలు ఉన్నాయి. ఇంకా చాలు. అసలు మీకు ఈ బుట్ట ఎట్లా కనిపిస్తుందో కానీ అసలు ఇన్ని పూలు, ఆల్మోస్ట్ అలా ఒక 500 పూలు ఉన్నాయి ఇంట్లో. ఇన్ని పూలు దేవుడికి నాకు వారం రోజులు పుష్కలంగా వస్తాయి అన్నమాట. ఇంకా హార్వెస్ట్ చూడండి, మామిడికాయలు ఇంకోండి 4 రకాలు. ఇవి ఈ 2 ఒక చెట్టువి, ఇదొక చెట్టుది, ఇదొక చెట్టుది. 3 చెట్ల నుంచి 4 వచ్చినాయి. ఇవి నేను ఇందాక మీకు చెప్పా కదా, అవి రెడీ చేసుకోవడానికి. మునక్కాడలు, ఆల్ స్పైసెస్ లీవ్స్, ఆలుగడ్డ, 2 సొరకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, వంకాయలు, ఒక కాకరకాయ, ఇండోనేషియా 4 ఫీట్ పప్పాయ, కరివేపాకు, ఇన్ని వైట్ నేరేడు, పాలకూర, బుట్ట నిండా పూలు. ఇంతే అనమాట ఈరోజు మన హార్వెస్ట్. వాటర్ యాపిల్స్, ఇదే అనమాట మన హార్వెస్ట్. ఇంకా పప్పాయ చూపిస్తారండి. గుట్టలు వచ్చినాయి పప్పాయ. అసలు ఇప్పుడు మీరు చూసారు కదా కొండముచ్చులు ఎట్లా వచ్చినాయో. అందరు అన్నారు మొన్న, అందరికి కోతుల బాధ ఉంటే మీకు కొండముచ్చుల బాధ ఉందా అని. ఇంక అట్లుంది, మరి మాకేం చేస్తాం. ఇగోండి ఎన్ని పప్పాయ వచ్చినాయో. ఈసారి కూడా పప్పాయని ఒక అనాథాశ్రమానికి అయితే పంపించాలని అనుకుంటున్నాము. లాస్ట్ టైం టెంపుల్లో ఇచ్చాను కదా, ఈసారి అనాథాశ్రమం చూసి వాళ్ళకి ఇస్తా. అంతకుముందు ఒకసారేమో మా కమ్యూనిటీలో వర్క్ చేసే సర్వెంట్స్ వాళ్ళకి ఇచ్చామన్నమాట. ఈసారి ఇది. సో ఓవరాల్గానైతే హార్వెస్ట్ ఇది ఫుల్ అంటే ఫుల్ వెదర్ కూల్గా ఉంది, కానీ ఫుల్ ఉడకబోస్తుంది. సో ఇవే ఈరోజు మన ఫామ్ అప్డేట్స్. I hope you all like the video. Like, share, comment and subscribe to my channel. మరో మంచి వీడియో. అబ్బా కొంచెం గాలి వస్తుంది, అబ్బా ప్రాణం లేచొచ్చినట్టుంది. మరో మంచి వీడియోతో, మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందు ఉంటా. అంతవరకు సెలవు, బాయ్.